మార్నింగ్ అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఈ చట్టాల మీద చర్చ జరుగుతున్నప్పుడు చట్టాల్లో సెక్షన్లు, చట్టాల్లో పదాలు తర్వాత అట్లా అర్థం కావు. ఎప్పుడు చట్టాన్ని ముందు పెట్టుకొని మొదటి లైన్ నుంచి చివరి లైన్కి చదివితే చట్టం ఇంకోలాగా అర్థమవుతుంది. చట్టాన్ని అర్థం చేసుకునే విధానం వేరుంటుంది. ముందు దాని గురించి మాట్లాడతాను, తర్వాత మనం ఆ విధంగా చట్టాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మీరు అందరూ ఎక్స్పర్ట్స్, రెవెన్యూలో ఎంతో కాలం నుంచి ఉన్నవాళ్ళు. ఏ రెవెన్యూ చట్టం ముందు పెట్టినా ఒక పావుగంట తిరిగేస్తే చట్టంలో ఏముందో అర్థమవుతుంది. కానీ చట్టం ఎందుకు వస్తుంది, ఏ లక్ష్యాలతో వస్తుంది, ఆ చట్టం వెనకాల కృషి ఏంటో అర్థమైతే, ఎవరి కోసం చేయబోతున్నాం, ఆ ఏ సమస్యను తీర్చడానికి పోతున్నాం అనేది అర్థమైతే అప్పుడు మనం చట్టాన్ని వేరుగా చూస్తాం. అదే నేను ఇప్పుడు ముందు చేసే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందుగా ఈ రోజున మీ చేతిలో ఏదైతే 20-23 పేజీలతో ఒక 20 సెక్షన్ల చట్టం కనపడుతుందో, ఆ డ్రాఫ్ట్ మీ చేతిలో ఉన్నది 11వ డ్రాఫ్ట్. అంటే ఇప్పటికి 11 సార్లు రివైజ్ అయిన తర్వాత మీ చేతిలోకి వచ్చింది ఆ డ్రాఫ్ట్. ఈ డ్రాఫ్ట్ వెనకాల దాదాపుగా 2 నెలల శ్రమ, 2 నెలల పాటు మదనపడి ఎన్నో అధ్యయనాలు చేసి చూసి కంపేర్ చేసి రాసిన చట్టం మీ ముందు ఇప్పుడు చేతిలో కనపడుతుంది. ఇందులో 3 వ్యక్తులని ప్రధానంగా ప్రస్తావన చేయాలి. అందులో ఎక్కువ టైం అంటే నేను డ్రాఫ్ట్ చేస్తూ వస్తున్నాను, చాలా అధ్యయనం చేస్తూ ఎప్పుడు పెడతాను. ఈ చట్టం మీద నవీన్ మిట్టల్ గారు, సిసిఎల్ఏ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు. ఆయన లచ్చిరెడ్డి గారు ఇప్పటిదాకా ఒక 15 సార్లు ప్రతిసారి 2-3 గంటల పాటు కూర్చున్నాడు. ఒక 40-45 గంటల పాటు సిసిఎల్ఏ గారు దానికి టైం ఇచ్చారు, దాంట్లో వారి ఆలోచనలు పంచుకోవటం కోసం. లచ్చిరెడ్డి గారు ఎప్పుడూ తన ఫీల్డ్ అనుభవాలు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుంది, తను ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు చెప్పడమే కాదు, నలుగురితో చర్చించుకుంటూ మళ్ళీ అభిప్రాయాలు వెంటనే కమిటీలోకి వచ్చి చర్చించుకొని ఈ రోజున మీరు చూస్తున్న డ్రాఫ్ట్ వెనకాల ఒక 3 మనుషుల 2 నెలల శ్రమ ఉంటుంది దాంట్లో. అంటే ఏదో ఆశామాసిగా ఒక పదాన్ని అక్కడ పెట్టడమో, లేదా ఆ చట్టంలో కాపీ కొట్టి ఈ చట్టంలో పెట్టడమో కాదు. దాని వెనకాల అంత కసరత్తు చేసిన తర్వాతనే మేము ముందు కనపడుతుంది. సభావేదికగా ముందుగా కొంతమంది వ్యక్తులకు కృతజ్ఞత చెప్పాలి. ఆ కాపీ అక్కడ దాకా వచ్చింది కాబట్టి దాన్నే ప్రస్తావన చేస్తున్నా. దీనికి ప్రధానంగా ప్రస్తావన చేయాల్సిన వ్యక్తులు 2 పెద్దవాళ్ళు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మంత్రి గారు. వాళ్ళు కనుక లీడ్ తీసుకొని ఉండకపోతే, దాన్ని మీరు చూసే ఉంటారు, ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా భూములకు సంబంధించి ఏదో చేయాలనే తాపత్రయం ముఖ్యమంత్రి గారు కనపడుతుంది. ప్రభుత్వం వచ్చిన వారం రోజులకే మొట్టమొదటి సమావేశం. ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పటికి 2 సమావేశాలు, 2 సార్లు కూడా ఆయన ఎప్పుడు కూర్చున్నా 3-4 గంటలు, దానికంటే టైం ఇచ్చారు. రెవెన్యూ మంత్రి గారు కూడా ఎన్నికల్లో జరుగుతున్న సందర్భంలోనే కమిటీ చర్చలు జరుగుతున్నప్పుడు కూడా ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు చట్టాలలో కూడా మార్పులు కావాలి. ఒక పక్కన రెవెన్యూ యంత్రాంగాన్ని బలోపేతం చేయటం, భూ పరిపాలన యంత్రాంగాన్ని బలోపేతం చేయటం, ధరణి సమస్యలు, సాఫ్ట్వేర్ ఒకవైపు అయితే చట్టాలలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. చట్టాలు మార్చుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా, కసరత్తు ముందే స్టార్ట్ చేయాలని వారు ఎప్పుడూ చెప్పారు. ఈ చట్టం ఈ రోజున మన చేతిలో ఉంది. రాబోయే రోజుల్లో చట్టం ఇప్పుడు బిల్లు రూపకంగా మీ చేతిలో ఉంది. రాబోయే రోజుల్లో చట్టం కాబోతుంది అంటే ఆ 2 వ్యక్తులకి మనం ముందుగానే కృతజ్ఞతలు చెప్పుకోవాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మంత్రి గారు. ఇక రెండో ప్రస్తావన మనం అందరం చేసుకోవాల్సింది ధరణి కమిటీలో కూడా అందరూ సహకరించారు. కమిటీలో ఎప్పటికప్పుడు ఈ చట్టాల మార్పులు కూడా సపోర్ట్ చేశారు. మరి ముఖ్యంగా ప్రత్యేక ప్రస్తావన చేయాల్సింది పెద్దలు కోదండరెడ్డి గారు. ఆయన ఆ వయసులో కూడా 81-82 ఏళ్ళు ఉంటాయి. ఆ వయసులో కూడా ఎంత టైం ఇచ్చేవాళ్ళంటే ఏదో చేయాలి, రైతుకి ఏదో చేయాలని ఎప్పుడు తాపత్రయపడుతుంటాడు. ఆ చట్టాన్ని ఈ షేప్కు, అంటే ఆయన చట్టాలు తెలిసిన వ్యక్తి కాకపోయినా, చట్టాలు రాసే వ్యక్తి కాకపోయినా రైతుల తరపున తాపత్రయపడతాడు. కాబట్టి ప్రతిసారి ఈ చట్టాన్ని తొందరగా తేవటంలో ఆయన కానీ మిగతా కమిటీ సభ్యులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక మరొక్కసారి 2 పేర్లు చెప్పి నేను చర్చలోకి వెళ్తాను. నవీన్ మిట్టల్ గారికి ఒకసారి గట్టిగానే చప్పట్లు కొట్టాలి. ఆయన లాయర్ కూడా, అంటే లా చదువుకున్నాడు. ఆయన కేవలం అడ్మినిస్ట్రేటర్గా ఈ చట్టం తయారీలో భాగం పంచుకోలే. ఆయన పిహెచ్డి చేస్తున్నాడు, లాలో కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన లాలో పిహెచ్డి చేస్తున్నాడు. లా మేకింగ్లో ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయన చాలా ఇందులో ఆయన ఇన్పుట్స్ ఇచ్చారు. కాబట్టి మొదటిసారి చట్టం మీద పబ్లిక్లో మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి కొంత గ్రాటిట్యూడ్ మనం ముందే ప్రకటించుకున్న తర్వాత చర్చలకు పోతే బాగుంటుందని 4 నిమిషాలు టైం వేస్ట్ అయినా ప్రస్తావన చేస్తున్నాను. నవీన్ మిట్టల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా లచ్చిరెడ్డి పీడీసీఎంఆర్గా ఉంటూ ఎప్పటికీ ప్రతి మీటింగ్లో ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి, ఫాస్ట్గా వెళ్ళడానికి ఆయన దోహదం చేశాడు. కోఆర్డినేషన్లో తన ఇన్పుట్స్ ఎప్పటికప్పుడు రెవెన్యూ శాఖ తరపున ఎప్పటికప్పుడు లచ్చిరెడ్డి గారి ఇన్పుట్స్ చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇక్కడ వారు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా లీడ్ తీసుకున్నందుకు, అదేవిధంగా చట్టంలో తన ఇన్పుట్స్ అన్ని అందించినందుకు లచ్చిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పరోక్షంగానో లేదా ప్రత్యక్షంగానో ఈ చట్టంలో ఇన్పుట్స్ వచ్చిన అందరికీ కూడా, ఇచ్చిన వాళ్ళందరికీ కూడా, అందరి పేర్లు తీసుకోలేకపోయినా మీడియా మిత్రులకి,
నాతో పనిచేస్తున్న వకీళ్ళకి 2 లాయర్లు నాతో పాటు ఉన్నారు, అభిలాష్ ఉన్నాడు, ఇక్కడ జీవన్ ఉన్నాడు, టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఒక్క మాట ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆ చట్టం ఎంత సీరియస్ ఎక్సెస్ చెప్పడానికి. పేరు గుర్తు లేదు, అది ఇక్కడ సంఘటన. ఒక పెయింటర్ అంట, చాలా ఫేమస్ పెయింటరు. ఆ పెయింటర్ దగ్గరికి ఒక లేడీ ప్రతిసారి వెళ్ళి నా నా బొమ్మ గీయమని అడుగుతుందంట. ఈయన బిజీగా ఉంటే తర్వాత రమ్మని ఒక 5-6 నెలలు పోస్ట్పోన్ అయినాక ఒక రోజు ఇలా రెస్టారెంట్లో కూర్చొని ఆయన టిఫిన్ చేస్తున్నా ఆమె మళ్ళీ ఎదురు కనపడింది. మళ్ళీ విసిగిస్తే సరే మనం అక్కడ కూర్చొని గీసిస్తానని అడుగున్న టిష్యూ పేపర్ తీసుకొని ఒక 2-3 నిమిషాల్లో బొమ్మ గీసి చేతిలో పెట్టాడు. ఆమె చూస్తుంది, ఏం చెప్పట్లా, బొమ్మ మాత్రం బాగానే వచ్చింది. అంతా చూస్తే ఏమైందమ్మా అని అడిగితే, మరి ఈ 2 నిమిషాలలో వేసేదే కదా, ఎప్పుడో వేసి ఉండొచ్చు, ఇంతదానికైనా ఇంత చేసినా అనట. అంటే ఆ పెయింటర్ చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మా నీకు ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు నీకు కనపడుతుంది, 2 నిమిషాల బొమ్మ వేయగలిగే శక్తి నాకు రావడానికి వెనకాల 20-30 సంవత్సరాల కృషి ఉంది. అది 2 నిమిషాలు కాదు, 30 సంవత్సరాల శ్రమ అని చెప్పాడు. ఈ చట్టం వెనకాల కూడా నవీన్ మిట్టల్ గారు సబ్ కలెక్టర్గా పనిచేసినప్పటి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి ఎదిగిన దాకా ఉన్న నాలెడ్జ్ కావచ్చు, లచ్చిరెడ్డి 20 ఏళ్ల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న అనుభవం కావచ్చు, నేను 20 సంవత్సరాలుగా ఆయన దేశంలోని బహుశా ప్రపంచంలో ఒక గొప్ప అదృష్టం నాకేంటంటే ల్యాండ్ మీద అన్ని కోణాల్లో పనిచేయగలిగా. నేను అడ్వకేట్ని, ప్రాక్టీస్ చేస్తున్నా, నాకు ఒక ఆఫీస్ ఉంటుంది, మేము లిటిగేషన్ చేస్తా. నేను రైతుల కోసం కొన్ని ఎన్జిఓలు నడిపాను, నేను అంతర్జాతీయ సంస్థలో పనిచేసిన, ల్యాండ్ కోసమే పనిచేసిన సంస్థలో నేను లాయర్గా, పాలసీ మేకర్గా, ఫీల్డ్లో ఒక యాక్టివిస్ట్గా, డెవలప్మెంట్ ప్రొఫెషనల్గా, ఒక లా టీచర్గా. నాకు పాఠాలు చెప్పడం యాక్సిడెంటల్, నేను కంపల్సరీ పాఠాలు చెప్పాలని మా ప్రధాన న్యాయమూర్తి గారు కోరుకున్నారు కాబట్టి పోయి అడ్జంక్ట్ ప్రొఫెసర్ అవతారం ఎత్తాను. కానీ నేను పుస్తకాలలో బతికేటోని కాదు, పుస్తకాలలో చదువు చెప్పేటోని కాదు, ఫీల్డ్లో ఉన్న నాలెడ్జ్ని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి లా ప్రొఫెసర్ ఆయన తప్ప ఐఎమ్ నాట్ లైక్ ఎనీ అదర్ ఫ్యాకల్టీ. సో భూమిని 360 డిగ్రీల చూడగల ఒక అదృష్టం వచ్చింది కాబట్టి ఈ చట్టం తయారీలో కూడా అవన్నీ పనికొచ్చినాయి. ఈ రోజు ఈ చట్టం బాగా రావడానికి నేను కారణం కాదు, 20 ఏళ్ళుగా నాకు నేర్పించిన ప్రజలందరూ, నాతో పనిచేసిన టీం అంతా, నాకు చెప్పిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద. నాకు ఇంకా గుర్తు, నీలికుర్తి గ్రామంలో లా స్టూడెంట్గా పోయి, ఇప్పుడు మహబూబాబాద్ డిస్టిక్లో ఉంటుంది అనుకుంటా నీలికుర్తి గ్రామం, మరిపడ మండలం. ఆ గ్రామంలో నేను మొట్టమొదటిసారి ఒక రెవెన్యూ అదాలత్ పెడితే నాగేంద్ర గారు రిటైర్ అయిపోయారు, ఆయన అప్పుడు ఆర్డీఓ అక్కడ మహబూబాబాద్. నేను లా స్టూడెంట్ 4వ సంవత్సరంలో 5వ సంవత్సరంలో 4 సార్లు లా స్టూడెంట్గా ఒక విఆర్ఓ దగ్గర పహాని చదవటం నేర్చుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజున చట్టాలు తయారు చేసే దశకు వచ్చేంత వరకు ఎంతో మంది రెవెన్యూ మిత్రులు వాళ్ళ నాలెడ్జ్ నాతో పంచుకున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, సారీ ఒక 5 నిమిషాల సమయం తీసుకున్నా ఇది చెప్పాలి, మన గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి. ఆ చట్టం ఆషామాషి కాదు కాబట్టి మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు. మొట్టమొదటిసారి పబ్లిక్ డొమైన్లో చట్టం వచ్చింది. ఆ చట్టం గురించి, ఆ బిల్లు గురించి మాట్లాడుతున్న సందర్భంగా ఇదంతా రికార్డెడ్గా ఉండాలి. ఇది ఎవరో అనుకుంటారు ఒక సునీల్ తీసుకొచ్చింది మాత్రమే కాదు, దీని వెనకాల ఎంత కృషి ఉంది. నేను మీ అందరి ముందు కనపడుతుంటాను కాబట్టి ముందు కనపడే నేను వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం నా బాధ్యత కాబట్టి ఈ మాటలన్నీ చెప్పా. ఇక చట్టాన్ని అర్థం చేసుకునే విషయానికి వచ్చినట్లయితే లా రీడింగ్ ఎక్సర్సైజ్ ఏం చేయాలి అంటే అది వస్తున్న నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏ సందర్భంలో ఈ చట్టం వస్తుంది అనేది అర్థం కావాలంటే ఈ రోజున ఏ సమస్యలని పరిష్కారం చేయటం కోసం ఈ చట్టం వస్తుందని మనకు అర్థం కావాలి. దానికంటే ముందు దీని చరిత్ర అర్థం కావాలి. ఇప్పటిదాకా గడిచిన ఈ 60-70 ఏళ్ళుగా ఈ సమస్య మీద ఏం జరిగింది, ఇది కొత్త చట్టమా, దీని ఇంప్రూవ్మెంటా, ఏం జరిగిందో అర్థం కావాలి. రాబోయే ఒక 10-20 ఏళ్ళ భవిష్యత్ అవసరాలు ఏం ఉండబోతున్నాయో తెలియాలి. తెలిస్తే ఈ చట్టం మనకు ఇంకోలాగా అర్థమవుతుంది. ముందు దీన్ని ప్రస్తావన చేస్తా. ఏంటి ఈ రోజున మన ముందున్న సమస్య? భూములకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇది ఒక సమస్య మాత్రమే మాట్లాడుతున్నాం. ఏంటి, భూమి ఉండి కూడా రికార్డులకు ఎక్కకుండా ఉన్న వాళ్ళు, భూమి రికార్డులకు ఎక్కినా రికార్డుల్లో తప్పిదాలు ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మనం ఒక మార్గం చూపించాలి. భూమి ఉంటే సరిపోదు, భూమికి కాగితం ఉండి ఆ కాగితం రికార్డులో ఉంటేనే రైతుగా, భూ యజమానిగా నాకు ఏమైనా మేలు దక్కుతుంది. ఈ రోజున కొన్ని లక్షల మంది ప్రజలు, వేలలో కూడా లక్షల సంఖ్యలో భూమి ఉంది, అనుభవంలో ఉన్నారు, కానీ రికార్డుకి ఎక్కడం లెక్కలేదు. రికార్డుకి ఎక్కితే తప్పిదాలు ఉన్నాయి, ఆ పేరు తప్పుబడిందనో, విస్తీర్ణం తక్కువ వచ్చిందనో, లేదా నేచర్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఏదో ఒక పొరపాటు జరిగింది. స్వాధీనంలో భూమి, చేతిలో పట్ట, రికార్డులో పేరు ఉన్నప్పుడే భూమి మీద హక్కులు భద్రంగా ఉంటాయని మనం మాటిమాటికి లాయర్గా చెప్తూ ఉంటాం. అంటే ఈ రోజున స్వాధీనంలో భూమి ఉన్నా రికార్డులు సరిగా లేకనో, చేతుల పట్టాలు లేకనో ఇబ్బంది పడుతున్న రైతాంగం యొక్క సమస్యల్ని తీర్చడం కోసం మాత్రమే ఈ చట్టం. మనము ఈ సమస్యకు మాత్రమే పరిమితమై ఈ చట్టాన్ని ఆలోచించాలి. దీనికి ఆ సమస్యకి ఇక్కడ పరిష్కారం లేదు కదా, ఇది ఇంకో దానికి పరిష్కారం లేదు కదా అంటే అన్నిటికీ ఈ చట్టం పరిష్కారం చూపదు. మనం ముందు అర్థం చేసుకోవాలి.
ఇది అన్ని చట్టాలను తొలగిస్తూ తీసుకొస్తున్న ఏకైక రెవెన్యూ చట్టం కాదు. ఉన్న 85 చట్టాల రూల్స్తో కలిపితే 124 చట్టాలలో ఒక చట్టం స్థానంలో ఇంకొక చట్టం వస్తుంది. అంటే కొన్ని సమస్యలకి ఇది కీలకమైన సమస్యకి ఒక పరిష్కారంగా వస్తుంది తప్ప అన్ని చట్టాలు కాదు. ఇక్కడ ఇంకో మాట కూడా రెవెన్యూ మంత్రి గారిని కోట్ చేస్తూ చెప్పాలి. వారు ప్రెస్ నోట్లో కూడా ప్రజలకు చెప్పారు, ఈ 6 చట్టం వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో తెలంగాణలో అమలులో ఉన్న అన్ని భూమి చట్టాలను సంస్కరించుకుంటూ ఒకే ఒక చట్టం తేవాలని కూడా వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 6 చట్టం ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరగబోయేది అదే. ఇనాం చట్టము, ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ ఇనాం చట్టంలో కానీ టెండెన్సీ చట్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఆ ఇబ్బందులన్నిటిని మనం అప్పుడు తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 124 చట్టాలు ఏవైతే ఉన్నాయో కీలకంగా ఉన్న టెండెన్సీ చట్టం కావచ్చు, లేకపోతే ఇనాం చట్టం కావచ్చు, లేకపోతే ఇంకా గిరిజన ప్రాంతాల్లో ఉన్న చట్టాలు కావచ్చు, చాలా రెవెన్యూ యాక్ట్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా మార్పు చేర్పులు జరగాలి. వాటిలో ఉన్న మంచి చెడులని మనం ఇంకొక సందర్భంలో మాట్లాడదాం. ఈ వేదిక కాదు, ఈ చట్టం ఆ సందర్భం కూడా కాదు. ఇది కేవలం రికార్డ్ ఆఫ్ రైట్స్కి సంబంధించిన అంశం మాత్రమే. ఇక మరి ఇంతకుముందు ఏం జరిగింది? మొట్టమొదటిసారి తెలంగాణకి ఏమైనా 6 చట్టం తెస్తున్నామా? కాదు. ఈ బిల్లు కనుక చట్టం అయితే ఇది మనది 5వ 6 చట్టం అవుతుంది. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి 6 చట్టం 1936 నిజాం పరిపాలనలో 36లో 6 చట్టం వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రంగా మనం ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడే ఒక గొప్ప 6 చట్టం చేసుకున్నాం 1948లో. ఆ చట్టం కింద తయారైన రికార్డే మనం ఈ రోజుకి ప్రామాణికంగా వాడుతున్నాం. కాసరా పహానీ ఈజ్ అన్ 6 రికార్డ్ అండర్ 1948 6 యాక్ట్. 48 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 71లో ఒక 6 చట్టం చేసుకున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2020లో ఒక 6 చట్టం వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చే చట్టం 5వ 6 చట్టం అవుతుంది. ప్రతిదాని కింద ఒక రికార్డు తయారైంది. 48 కింద కాసరా పహానీ, 71 కింద 1B రికార్డు, 2020 కింద ధరణి. ఇప్పుడు ఈ చట్టం కింద ఇంకొక కొత్త 6 రికార్డు తయారు కాబోతుంది. మనం గడిచిన ఈ 4 ఆ చట్టాల అనుభవాలను దృష్టిలో బట్టి మాట్లాడుకోవాలి. ఇదేదో 2020 చట్టం బాగాలేదు, ఆయన ఎవరో రాశారు కాబట్టి ఈ చట్టం తీసేసి ఇంకో చట్టం తెద్దామనే ఆతృతతో వస్తున్న చట్టం కాదు. 2020లో సమస్యలు ఉన్నాయి, కానీ 2020 అనుభవాలే మాత్రమే కాకుండా గడిచిన 4 6 చట్టాల్లో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టం రూపొందించడం జరిగింది. ఇక భవిష్యత్తు అవసరాలు ఏముండబోతున్నాయి? 2 ప్రధానమైన పథకాలకి కేంద్రం అంకురార్పణ చేసింది. వాటిని నిధులు మనం తీసుకొని ఆ పథకాలను మనం కనుక అమలు చేసుకుంటే భూములకు సంబంధించి ఒక గొప్ప మార్పు మనం తేవచ్చు, ప్రజలకు న్యాయం చేయొచ్చు. మీరు కేంద్ర బడ్జెట్ ప్రసంగం వినుంటే 2 కీలకమైన అంశాలు భూమికి సంబంధించి ఉన్నాయి. ఒకటి, యుఎల్ పిన్ తీసుకురావాలి అని, ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే కార్యక్రమం దేశమంతా జరగాలి. ఈ రోజున నేను టూరిస్ట్ ప్లాజా హోటల్కి రావాలి అంటే ఎవరిని అడగాల్సిన పని లేదు. గూగుల్లో టూరిస్ట్ ప్లాజా అని కొడితే ఒక లొకేషన్ చూపిస్తుంది, డైరెక్షన్ అనగానే నాకు గేట్ ముందుకు తీసుకొస్తుంది. నేను సర్వే నెంబర్ 4 షామీర్పేట గ్రామం అంట, మండల్ సర్వేర్ ఒక దగ్గర తీసుకుపోతాడు, డివిజనల్ సర్వేర్ ఇంకోటి సర్వే నెంబర్ అంటాడు, ఏడీ సర్వే పోతే ఇంకోటి అంటాడు, సామాన్యుడు పోతే ఒకటి అంటాడు, పంచాయతీ ఉన్నోడైతే ఒక ఆయన ఇటుపక్క అంటాడు, ఇంకో అటుపక్క అంటాడు. మనం ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతామా ఏ సర్వే నెంబర్ ఏదో? పోనీ మన ఒక భూమికి గుర్తింపు అంటే ఒక సర్వే నెంబర్ చెప్తే సరిపోదు. సర్వే నెంబరు, సబ్ డివిజన్ నెంబరు, దాని రెవెన్యూ గ్రామము, మండలము, జిల్లా చెప్తే ఆ ల్యాండ్ ఐడెంటిటీ. మరి యూనిక్ ఐడెంటిటీ ఉంటే చాలా సమస్యలు తీరుతాయి. ఆధార్ ఏంటి? ఆధార్ ఈజ్ ఎ యూనిక్ ఐడెంటిటీ ఫర్ ఎ పర్సన్. నా నంబర్ చెప్తే, నా ఆధార్ నంబర్ చెప్తే ఎక్కడ ఆధార్ నెంబర్ కొట్టినా సర్వం అన్ని వివరాలు వచ్చేస్తాయి. భూమికి అట్లా లేదు. ఈ రోజున చాలా సమస్యలు తీరాలంటే భూమికి ఒక యూనిక్ నంబర్ ఉండాలని కేంద్రం ఆలోచన చేస్తుంది. డబ్బులు ఇస్తామంటుంది, మన రాష్ట్రం అమలు చేయాలి. మరి అది చేయాలంటే చట్టంలో వెసులుబాటు ఉండాలి. ఇక రెండవది, ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఆ మాటకొస్తే దేశం మొత్తంలో కూడా వ్యవసాయ భూములకి హక్కుల రికార్డు ఉంది, కానీ వ్యవసాయేతర భూములకి హక్కుల రికార్డు లేదు. మరి ముఖ్యంగా ఇంటి స్థలాలకు ఆబాదికి నెంబరే లేదు. అక్కడ ఉన్న భూములన్నీ అమ్ముకోవచ్చా, కొనుగోలు అమ్మడానికి వీలుందా లేదా, నిన్న మొదటి వివాదం. ఆబాది అంత సర్కారు భూమి, అమ్మటానికి అవకాశమే లేదని చెప్పుకున్న సందర్భం. ఎక్కడ కూడా ఇంటి పన్ను వసూలు చేయడం కోసం గ్రామ పంచాయతీలో ఉన్న మున్సిపాలిటీలో రికార్డు ఉంది, కానీ ఆ భూమి హక్కుదారుడు ఎవడో మనం వ్యవసాయ భూమికి ఉన్నట్టుగా 6 రికార్డో మరో రికార్డో లేదు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చింది, మనం అమలు చేయట్లా. దాని కింద డబ్బులు ఇస్తామంటున్నారు. గ్రామీణ ప్రాంత ఆస్తులని డ్రోన్ల ద్వారా లేదా శాటిలైట్ ద్వారా సర్వే చేసి సర్వే ఆఫ్ ఇండియా వారి భాగస్వామ్యంతో ప్రతి ఇంటి స్థలానికి ఒక హక్కుల ప్రాపర్టీ కార్డు ఇవ్వచ్చు, దానికి ఒక హక్కుల రికార్డు తయారు చేసుకోవచ్చు. అది చేయాలన్నా చట్టంలో వెసులుబాటు ఉండాలి. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మారుతుంది, కొత్త రకమైన టెక్నాలజీ తోటి ల్యాండ్ రికార్డ్స్ నిర్వహించే అవకాశం ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం చట్టం తయారు చేసుకోవాలి. ఇంకా చట్టం లోతుకు వెళ్లే ముందు ఇంకొక 2 మాటలు మాట్లాడి నేను చట్టంలో ఏముందో వివరించే ప్రయత్నం చేస్తాను. నేను సెక్షన్ బై సెక్షన్ వెళ్ళను.
దాని కీ ఫీచర్స్ ఏందో మాట్లాడుకుందాం. తర్వాత ఎట్లాగో మిత్రులందరూ మీరు సెక్షన్ వైజ్గా మాట్లాడుకోవచ్చు. ఈ ఆర్ఓఆర్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది భారతదేశానికి సంబంధించిన కాన్సెప్ట్ కాదు. బ్రిటిషర్స్ మనకిచ్చిన ఆర్ఓఆర్ అనే కాన్సెప్ట్. ఎందుకు వచ్చింది ఈ ఆర్ఓఆర్ అనే కాన్సెప్ట్? ఒకప్పుడు మీకు అందరికీ తెలుసు, భూమికి ఏ రికార్డు ఉండేది కాదు. అసలు భూమికి రికార్డే అవసరం ఉండేది కాదు. భూమి మీద హక్కులే వరకు ఉండేవి కాదు. ఎప్పుడు హక్కులు మొదలైనాయి? ఎప్పుడైతే మన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటం మొదలు పెట్టామో, షిఫ్టింగ్ కల్టివేషన్ అలా వ్యవసాయాన్ని చేసుకోవటం మొదలు పెట్టామో అప్పటి నుంచే భూమితో సంబంధం. రికార్డ్ ఎప్పుడు అవసరం పడింది? రాజులు పన్నులు వసూలు చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి రికార్డు అవసరం పడింది. అది కూడా మనకు అందరికి చరిత్ర పాఠాలు చదువుకున్నాం. షేర్షా సూరి దగ్గర నుంచి భూములు కొలవటం, రికార్డు తయారు చేయటం, ప్రతి గుంటకి కూడా పన్ను వసూలు చేసుకునే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు కూడా 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో 100 ఏళ్ళకో కొలిసి తయారు చేసుకునే రికార్డు ఉండేది. గ్రామాలలో పన్ను వసూలు చేసుకున్నప్పుడు రాసుకునే రికార్డు ఉండేది తప్ప ఇంకా వేరే ఏ రికార్డు లేదు. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ 2 రికార్డులు సరిపోవు, మనం సర్వేనేమో 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఒకసారి జరుగుతుంది. భూమి మీద చాలా మార్పు చేపలు మారిపోతుంటాయి, భూమి చేతులు మారుతూ ఉంటుంది. ఆ మేరకు ఎప్పటికప్పుడు అవి నమోదు కావాలి అంటే ఒక హక్కుల రికార్డు ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ ఊళ్ళో భూమి హక్కుదారులు ఎవరో నమోదు చేసే ఒక రిజిస్టర్ ఉంటేనే మనకు సమస్యలు తీరుతాయి, పన్ను బాగా వసూలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అప్పుడు నిజాం ప్రాంతంలో కూడా ఆర్ఓఆర్ లేదు, మద్రాస్ ప్రెసిడెన్సీలో లేదు. బ్రిటిష్ పరిపాలకులు నిజాంని అడిగితే వాళ్ళ సూచన మేరకు 36లో చట్టం అయితే వచ్చింది, కానీ కొన్ని చోట్లనే అమలు జరిగింది. ఆ కాన్సెప్ట్ ద్వారా వచ్చింది 48లో వచ్చిన ఆర్ఓఆర్ చట్టం. ఆంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నంత కాలము ఆర్ఓఆర్ రికార్డే లేదు ఆంధ్ర ప్రాంతానికి. 71లో ఆర్ఓఆర్ చట్టం వచ్చి 89లో రూల్స్ వచ్చినప్పటి నుంచి మాత్రమే అక్కడ ఆర్ఓఆర్ రికార్డ్ అంటూ తయారు వచ్చింది తప్ప ఇంతకు మునుపు లేదు. ఇప్పుడు మనం ఈ నేపథ్యంలో ఆలోచించాలి. ఇక చిట్ట చివరిగా ఏ చట్టమైనా ఎవరి కోసం వస్తుందో వాళ్ళ దృక్కోణంలో ఈ చట్టాన్ని చూడాలి. నా దృష్టిలో మీ దృష్టిలో కాదు. మనం అందరం దాన్ని ఫెసిలిటేట్ చేసే వాళ్ళ మాత్రమే. వకీల్గా నేను నల్ల కోటేసినప్పుడు చట్టం ఎట్లుండాలి అంటే ఒకలాగా అనిపిస్తుంది. నేను ఒక యాక్టివిస్ట్గా పోయి చట్టం ఎట్లుండాలంటే నాకు ఇంకొకలాగా అనిపిస్తుంది. నేను ఇంకొక హోదాలో ఒక రాజకీయ నాయకుడిగానో ఇంకొక హోదాలో ఆలోచిస్తే చట్టం ఇంకోలాగా ఉండాలనిపిస్తుంది. నేను ఒక అధికారిగా ఆలోచిస్తే చట్టం ఇంకోలాగా ఉండాలనిపిస్తుంది. ఇవన్నీ కోరికలు. కానీ మనం చట్టాన్ని అట్లా చూడొద్దు. చట్టాన్ని ఎప్పుడైనా విస్తృత ప్రయోజనాల దృష్టిలో చూడాలి. ఎవరి కోసమైతే చట్టం చేయబడుతుందో వాళ్ళకి ఈ చట్టం పనికొస్తుందా లేదా, వాళ్ళకి సౌలభ్యాన్ని ఇస్తుందా లేదా, వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అనే కోణంలో ఆలోచిస్తే చట్టం మనకు బాగా అర్థమవుతుంది. చట్టం ఈ ముసాయిదాల మార్పుల కోసం కూడా మనం విలువైన సూచనలు ఇవ్వగలుగుతాం. Now let me stop here. Now let's look at what is there in this act. చట్టంలోకి పోయినప్పుడు కూడా మీరు దీన్ని సెక్షన్ వైజ్ కాకుండా కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని అప్పుడు సెక్షన్లోకి పోదాం. ఏం చేసినాం దీంట్లో? ఏ ఆర్ఓఆర్ చట్టమైనా 3 పనులు చేయాలి. అది తెలంగాణలో పాత చట్టమైనా కొత్త చట్టమైనా ఏ రాష్ట్రంలో ఉన్న ఆర్ఓఆర్ చట్టమైనా ఈరోజు దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో ఆర్ఓఆర్ చట్టాలు ఉన్నాయి. మీకు ఇంకో మాట ప్రస్తావన చేయడం మర్చిపోయాను నేను. ఈ చట్టం తయారు చేయడం కోసం 18 రాష్ట్రాల ఆర్ఓఆర్ చట్టాలు తెప్పించుకొని సెక్షన్ ప్రతి పదము అధ్యయనం చేశాం. ఈ రోజున నా కార్యాలయంలో కానీ సిసిఎల్ గారి దగ్గర కానీ 18 రాష్ట్రాలకు సంబంధించిన ఆర్ఓఆర్ చట్టాలు ఉంటాయి. మీకు ఆశ్చర్యపోతారు, మనం ఎప్పుడు బీహార్ అనగానే నెగిటివే గుర్తొస్తుంటుంది. కానీ 2009 నుంచి 2014 మధ్యకాలం 2012 వరకు ఆ 3-4 సంవత్సరాలలో బ్రహ్మాండమైన భూమి చట్టాలు వచ్చినాయి. ల్యాండ్ ట్రిబ్యునల్ యాక్ట్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ యాక్ట్ కానీ, ఆర్ఓఆర్కి సంబంధించి ల్యాండ్ మ్యూటేషన్ యాక్ట్ అని తీసుకొచ్చారు. కేవలం మ్యూటేషన్స్ ఎట్లా చేయాలనే దాని మీదనే ఒక ప్రత్యేక చట్టం బీహార్లో వచ్చింది. అలా ఒక మంచి అంశం ఉంటే దాన్ని కూడా దీంట్లో స్వీకరించడం ఈ చట్టంలో పెట్టేటప్పుడు. భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఎక్కడెక్కడైతే మంచి ఉంటుందో అన్నీ తీసుకొచ్చి మనకు అనుకూలంగా మార్చుకుంటూ కొంత ఇంప్రూవ్మెంట్ చేశామో మేము కూడా అదే పని చేశాం. ఈ ఆర్ఓ చట్టంలో కూడా ఎక్కడెక్కడ మంచి ఉంటే దాన్ని అంతా తీసుకొచ్చాం. ఇక్కడ అవసరాలకి మౌల్డ్ చేస్తూ కొంత కొత్తదనం దాంట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఏ ఆర్ఓఆర్ చట్టమైనా 3 కీలకమైన పనులు చేయాలి. ఒకటి, ఆర్ఓఆర్ రికార్డు తయారు కావాలి. ఒక కొత్తగా రికార్డు తయారు చేయటము, ఆ రికార్డులో ఉన్న తప్పొప్పుల్ని సరి చేసుకోవటం. సింగిల్ టైమ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆర్ఓఆర్. 48 Act, there is a Kasrapani, one time it is prepared. In 71 there is record 1 which is one time prepared. After that we had 1A corrections అని దాంట్లో చేసుకుంటూ వచ్చాం. 2020 కింద ధరణి అని ఉంది. ఇప్పుడు ఈ చట్టం కింద కూడా ఆర్ఓఆర్ రికార్డు తయారు చేయటము, దాంట్లో ఉన్న తప్పొప్పులను సవరించుకోవడం సంబంధించిన నిబంధనలు దీంట్లో ఉండాలి. దాని గురించి నేను మాట్లాడతా. దట్ ఈస్ సెక్షన్ 4. దాంట్లో ఒక 3 అంశాలు ఉంటాయి, కీలకమని నేను ప్రస్తావన చేస్తా. ఇక రెండవది, ఒకసారి హక్కుల రికార్డు తయారైన తర్వాత ఏ విధంగా భూమి మీద హక్కులు సంక్రమించినా అది రికార్డులకు రావాలి. దట్స్ మ్యూటేషన్. ఆ మ్యూటేషన్ ఎట్లా జరగాలో ఒక 3 సెక్షన్ల కింద చెప్పినాం దీంట్లో. సెక్షన్ 5, 7
అండ్ 8 ఈ 3 సెక్షన్లలో ఏ విధంగా భూమి సంక్రమిస్తే ఎట్లా మ్యూటేషన్ చేయాలి అనేది ఈ 3 సెక్షన్లో ఉంటుంది. ఇది కొంత వివరించే ప్రయత్నం చేస్తాం. ఇక మూడవది, ఒకసారి రికార్డింగ్ అయిపోయి ఎప్పటికప్పుడు మ్యూటేషన్ జరుగుతున్నప్పుడు వస్తుండే ఇబ్బందులని, రికార్డులో తప్పులని, మ్యూటేషన్ చేసినప్పుడు వచ్చిన ఇబ్బందులని, ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఒక అప్పీల్ యంత్రాంగం ఉండాలి. ఈ చట్టంలో కూడా అదే చేసాం. సెక్షన్ 14, 15 టాక్స్ అబౌట్ అప్పీల్ అండ్ రివిజన్. ఈ చట్టం కింద ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలనేది సెక్షన్ 14, 15లో ఉంటుంది. ఈ మూడింటితో పాటు ఒకసారి మనం రికార్డు తయారు చేస్తే భూ యజమానులకు ఒక కాగితం ఇవ్వాలి. ఒకప్పుడు 2 పుస్తకాలు ఉండేటి, దాని ఒక పుస్తకంగా మార్చడం. కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక రికార్డు మనం ఇవ్వాలి. ఈసారి రైతులకి 2 ఇవ్వబోతున్నాం. ఒకటి పట్టాదారు పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్, రెండవది భూధార్ కార్డు. ప్రతి భూకమతాన్ని కూడా ఒక ప్రత్యేక గుర్తింపుదానికే వస్తుంది కాబట్టి రైతుకు రాబోయే రోజుల్లో పాస్బుక్తో పాటుగా భూధార్ కార్డు కూడా రాబోతుంది. ఇవి కీలకంగా ఉండాలి. కానీ దీంట్లో ఒక టెంపరీ క్లాస్ కూడా ఉంది, అడాక్ ప్రొవిజన్ కూడా ఉంది. అదేంటంటే మన అందరికీ తెలుసు, సాదా బైనామాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 9,24,000 దరఖాస్తులు స్వీకరించి పెట్టుకుంది. చట్టంలో వెసులుబాటు లేదు కాబట్టి హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో ఒక పరిష్కార మార్గం చూపాలి వాటి కోసం. సో సెక్షన్ 6 సాదా బైనామాలకు సంబంధించిన నిబంధన దాంట్లో ఉంటుంది సెక్షన్ 6లో. ఇవి కీలకమైనవి. దీంట్లో కొంత ఇంపార్టెంట్ పాయింట్స్ రేజ్ చేస్తాను, తర్వాత వక్తలందరూ మాట్లాడవచ్చు. మీ సూచనలు ఏమైనా ఉంటే వాటికి లాస్ట్లో మళ్ళీ రియాక్ట్ అవుతాను. వన్ టైం రికార్డ్ విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు పాత చట్టం ఏదైతే ఉందో 2020 చట్టంలో, 2020 చట్టం ఏమంటదంటే 71 చట్టం కింద తయారైన ROR రికార్డే 2020 చట్టం కింద RORగా పరిగణించబడుతుందని ప్రిజంప్షన్ క్లాజ్ ఉంది. అంటే కొత్త రికార్డు ఏది తయారు కాలేదు 2020 కింద. 71 కింద కొత్తగా రికార్డు తయారైంది, 48 కింద తయారైంది, కానీ 2020 కింద లేదు. ఇప్పుడు ఈ చట్టంలో 3 నిబంధనలు పెట్టాం. ఒకటి, ఇప్పుడు ఏదైతే ROR రికార్డు ఉందో ధరణి పేరుతోటి, దాన్నే కొత్త చట్టం కింద ROR రికార్డుగా పరిగణించవచ్చు, నంబర్ 1. నంబర్ 2, ఇప్పటికీ RORల తప్పులుంటే సవరించవచ్చు. RORకి ఎక్కని భూములు ఏవైతే ఉంటాయో కొత్తగా RORకి ఎక్కించడానికి నిబంధన దీంట్లో పొందుపరిచినాం. మీరు మనం చూస్తున్నాం, ఒక 10 నుంచి 18 లక్షల ఎకరాల భూమి ROR పరిధికే రాలేదు. రికార్డుకి ఎక్కని భూములు చాలా ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్ల భూములు అయితే సంఖ్య మ్యాచ్ కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోన్మెంట్ ల్యాండ్ ఉంది, కొన్ని వేల ఎకరాలు రీకన్సిలేషన్ జరగలేదు. టెంపుల్ ల్యాండ్ దేవుడి పేరుతో పాస్బుక్లు ఇవ్వాలి, ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొత్త చట్టంలో ప్రొవిజన్ లేదని చాలా చోట్ల పాస్బుక్లు రావటం లేదు. వ్యక్తులకు కూడా పార్ట్ బిలో ఉన్న చాలా ఖాతాలకి కొత్త పుస్తకాలు రాలేదు, RORకి ఎక్కలేదు. సో ఈ చట్టం ఏమంటుందంటే కొత్తగా ROR రికార్డు తయారు చేసుకోవచ్చు, ఉన్న ROR రికార్డుని సవరించుకోవచ్చు, RORకి ఎక్కని భూములను ఎక్కించుకోవడానికి నిబంధన ఉంటుంది. దట్ ఈస్ ఇన్ సెక్షన్ 4. రేపు పొద్దున ప్రభుత్వం కనుక రీసర్వేకి వెళ్తే, రీసర్వేలో భాగంగా కొత్త రికార్డు తయారైతే దాని ఆధారంగా ROR చట్టం కింద కొత్త ROR తయారు చేయడానికి సెక్షన్ 4లో వెసులుబాటు ఉంది. దిస్ ఇస్ నంబర్ 1. ఇక ఒకసారి రికార్డు తయారైన తర్వాత ఏ విధంగా భూమి సంక్రమించినా రికార్డుకి రావాలి, ఏ విధంగా భూమి సంక్రమించవచ్చు అనడానికి ఒక 18 రకాల కేటగిరీస్ని మనం గుర్తించి డెఫినేషన్ క్లాజ్లో రాసుకున్నాం. సెక్షన్ 2 సబ్సెక్షన్ 12 దాంట్లో అన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి. సేలు, గిఫ్ట్, మార్టిగేజ్, ఎక్స్చేంజ్, వాటితో పాటుగా ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం, భాగ పంపకాలు, 13B, 38E, ORC, ఇవన్నీ రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఈ రోజున ఏమవుతుందంటే ఇప్పుడున్న ROR చట్టంలో 2020 ROR చట్టంలో చాలా రకాల మ్యూటేషన్కి వెసులుబాటు లేదు. నా దగ్గర ఇప్పటికి 13B సర్టిఫికేట్ ఉంది, పాస్బుక్ రాలే, నేను ధరణిని అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. నాకు ORC వచ్చింది ఇనాం చట్టం కింద, నేను ఇప్పుడు నాకు పాస్బుక్ కావాలి, అప్లై చేసుకోవాలంటే వెసులుబాటు చట్టంలో లేదు. ఇప్పుడు ఇవన్నిటికి కూడా అవకాశం వస్తుంది. ఈ 18 రకాల వాటిని 3 సెక్షన్ల కింద విడగొట్టాం. మొదటి సెక్షను సెక్షన్ 5. ఇదేంటంటే రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా భూమి వచ్చినప్పుడు ఏం చేయాలి. పాత వ్యవస్థని కొనసాగిస్తున్నాం. ఏమంటున్నాము, తహసీల్దారు లేదా డిప్యూటీ తహసీల్దారు భూముల రిజిస్ట్రేషన్ చేస్తాడు, వెంటనే మ్యూటేషన్ కూడా జరిగిపోతుంది, పాస్ పుస్తకం ఇస్తాడు. ఇప్పుడు ఏదైతే యంత్రాంగం కొనసాగుతుందో అది కొనసాగుతుంది. కానీ ఒక్క మార్పు దాంట్లో తీసుకొచ్చే ప్రయత్నం ఏంటంటే, ఈ రోజున ఒక సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి మీరు పోతే, యాజ్ అ తహసీల్దార్ యువర్ యాక్టింగ్ అండర్ ద రిజిస్ట్రేషన్ యాక్ట్, నాట్ అండర్ ద ROR యాక్ట్. రిజిస్ట్రేషన్ చట్టం కింద ఒక డాక్యుమెంట్ ఫార్మాలిటీస్ అన్ని ఫుల్ఫిల్ అయితే రిజిస్ట్రేషన్ని ఆపే అధికారం ఎవరికి లేదు, రిజిస్ట్రార్కి లేదు, సబ్ రిజిస్ట్రార్కి లేదు. రిజిస్ట్రేషన్ చట్టం కింద మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. మనం కొన్ని సందర్భాలు ఏం చూస్తున్నాము, నా భూమి నేను కొనుక్కున్నా, ఎప్పుడో మ్యూటేషన్ జరగలేదు, నాకు అమ్మినాయన పేరే పాత రికార్డులో ఉండే,
ఇప్పుడు ధరలు ఎక్కించుకున్నారు, ఈయన పోయి మళ్ళీ అమ్మేస్తుంటాడు. తహసీల్దార్కి తెలిసిన సందర్భాలు ఉంటాయి, ఈ ల్యాండ్ ఆల్రెడీ అమ్మేసుకున్నాడు, దానికి సునీలే ఓనరు, ఇంకోటికి అమ్ముతున్నాడు, కానీ మీరు లీగల్గా ఆపడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం దీంట్లో అంటే మ్యూటేషన్ చేసే, మీరు రిజిస్ట్రేషన్ ఆపలేకపోయినా వైల్ యూ డూ మ్యూటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఇఫ్ దెర్ ఆర్ జస్టిఫైబుల్ రీజన్స్ యూ కెన్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్ అండ్ స్టాప్ మ్యూటేషన్. యూ కాన్ స్టాప్ రిజిస్ట్రేషన్ బట్ యూ కెన్ ఆల్వేస్ స్టాప్ మ్యూటేషన్. దానివల్ల కొద్దిగానన్నా రిలీఫ్ దొరుకుతుంది. అది మీకు సెక్షన్ 5లో ఉంటుంది. ఇది సెక్షన్ 5. సెక్షన్ 7 విషయానికి వచ్చినట్లయితే వారసత్వంగా భూమి వచ్చినప్పుడు భాగ పంపకాల ద్వారా కానీ వారసత్వంగా కానీ వీలునామా ద్వారా కానీ భూమి వస్తే ఏ విధంగా మ్యూటేషన్ చేయాలో సెక్షన్ 7లో ఉంటుంది. ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం మనం మ్యూటేషను? అది కూడా ఆటోమేటిక్ అయిపోయింది. ఎవరన్నా వారసులు కనుక భాగ పంపకాలు అయితే జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని వచ్చేస్తే మీరు రెఫ్యూజ్ చేసే అవకాశమే లేదు. వాళ్ళ జాయింట్ స్టేట్మెంట్ ప్రకారం మ్యూటేషన్ చేయాల్సిందే, చట్టంలో అయితే మార్గం లేదు. ఈ మధ్యలో చాలా ఉదాహరణలు వింటున్నాము. 3 అన్నదమ్ములు ఉంటే ఇద్దరే జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని వస్తారు, ఇంకొకటి భూమి లేకుండానే ఇద్దరే చేయించేసుకుంటారు. కొన్నిసార్లు ఒకరే ఊళ్ళో ఒకడు ఉంటాడు, మిగతా వాళ్ళందరూ ఎక్కడో ఉద్యోగరీత్యా వేరు ప్రాంతాలు, దుబాయ్లోనో హైదరాబాద్లోనో ఇంకా అమెరికాలోనో ఉంటే ఇక్కడ ఊళ్ళో ఉన్న వ్యక్తే పోయి మ్యూటేషన్ చేయించుకుంటున్నాడు. ఎంక్వైరీ చేసే అవకాశమే లేదు ఇంతకు ముందు చట్టంలో. ఇట్ ఈస్ ఆటోమేటిక్. దిర్ ఇస్ నో డిస్క్రిషన్ టు ద మ్యూటేషన్ అథారిటీ టు కండక్ట్ ఎనీ ఎంక్వైరీ అండర్ ద ఓల్డ్ యాక్ట్. బట్ దిస్ యాక్ట్ సేస్ యూ హ్యావ్ టు కండక్ట్ అన్ ఎంక్వైరీ బై ఫాలోయింగ్ ప్రాపర్ ప్రొసీజర్. ఆ ఎంక్వైరీ బేస్ చేసుకొనే మ్యూటేషన్ చేయాలి తప్ప ఆటోమేటిక్గా మ్యూటేషన్ చేయడానికి లేదు. దానికి కాల పరిమితులు మళ్ళీ రూల్స్లో వస్తాయి. అవి మళ్ళీ టైం పీరియడ్స్ నేను మాట్లాడట్లేదు. నేను ఏమీ టైం పీరియడ్స్ ఎందుకు మాట్లాడట్లేదు అంటే టైం పీరియడ్స్ యాక్ట్లో పెట్టలేదు. దాని అర్థం టైం పీరియడ్ ఉండదని కాదు. రూల్స్లో వచ్చినప్పుడు మ్యూటేషన్ ఎంత కాలంలో చేయాలి, ఏది ఎంతకాలం, దీనికి 1 వీకా 10 డేసా 15 డేసా, ఈ చట్టంలో చేయమన్న ప్రతి పనికి కూడా ఎంత కాలంలో చేయాలి అనేది రూల్స్లో వస్తుంది. ఎందుకు యాక్ట్లో పెట్టలేదంటే ఆ పీరియడ్ మనం మార్చుకోవచ్చు. టెక్నాలజీ పెరిగింది, రేపు పొద్దున వాట్సాప్లోనే నోటీస్ ఇవ్వచ్చు. అప్పుడు 1 వీక్ ఎందుకు, 1 డే అని కూడా చెప్పొచ్చు. టెక్నాలజీ పెరిగినా కొద్దీ కొన్ని సందర్భాల్లో 15 రోజులు ఎందుకు, వారం రోజుల్లో చేయొచ్చు. ఆ పీరియడ్స్ అన్ని కనుక మనం యాక్ట్లో పెడితే ఊరికి యాక్ట్ మార్చుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఏవేవైతే డైనమిక్గా ఉంటాయో వెంటనే మార్చుకునే అవసరాలు ఉంటాయో వాటిని మనం యాక్ట్లో పెట్టకుండా రూల్స్కి వదిలేసాం. దాని అర్థం ఏంటి, ఇందులో ఉండదని కాదు, రేపు రాదని కాదు. సో దిస్ ఇస్ సెక్షన్ 7. 5 మాట్లాడాను, 5 రిజిస్ట్రేషను, 7 ఏమో భాగ పంపకాలు, వారసత్వము, వీలునామా. మిగతా సందర్భాల మ్యూటేషన్ అంతా 8లో ఉంచాం. ఏమున్నాయి, దాదాపుగా 10-12 రకాలు ఉన్నాయి. ఓఆర్సి, 13B, 3080, లేదా కోర్ట్ ఆర్డరు, కోర్ట్ ఆక్షన్, సేల్ సర్టిఫికేటు, లావణి పట్ట, గవర్నమెంట్ పట్టా ఇచ్చినప్పుడు వీటన్నిటిని కూడా కేటగిరీ సెక్షన్ 8లో ఉంచడం జరిగింది. ఈ సెక్షన్ 5, 7 మ్యూటేషన్ అధికారి తహసీల్దారు, సెక్షన్ 8 కింద మ్యూటేషన్ అధికారాలు ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీంట్లో కొంత డిస్క్రిషన్ ఉంది, కొంత సెన్సిటివ్ మ్యాటర్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. రెండవది, దీంట్లో చాలా సర్టిఫికెట్లు ఆర్డీఓ ఇచ్చే సర్టిఫికెట్ల 3080 కానీ ఓఆర్సీ కానీ ఇవన్నీ కూడా ఆర్డీఓ స్థాయిలో జారీ అవుతున్న సర్టిఫికెట్లు. కాబట్టి వీ ఫెల్ట్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ టు గివ్ దోస్ కైండ్ ఆఫ్ మ్యూటేషన్స్ విత్ ఆర్డీఓ. సో అది ఆర్డీఓ స్థాయిలో ఉన్నాయి. ఆర్డీఓ కూడా ఎంక్వైరీ చేసి మ్యూటేషన్ చేయాలి. ఇక్కడ దాకా వచ్చిన మాటలలో ఇంకొక మాట యాడ్ చేస్తా, చాలా కీలకమైన అంశం. అది సెక్షన్ 4లో ఉంటుంది. ఆ తర్వాత వీటన్నిటిలో కూడా వస్తాయి. అదేంటంటే రాబోయే రోజులలో కేవలం వ్యవసాయ భూమికి మాత్రమే కాదు, ఆబాదీ భూములకి కూడా ROR ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ అ సెపరేట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఫర్ ఆబాదీ ల్యాండ్. మీరు అనొచ్చు ఎందుకు అని. ఒక రీజన్ మనం మాట్లాడుకున్నాం, గ్రామాలలో ఇట్లాంటి రికార్డ్ ఇప్పటిదాకా లేదు. లేకపోతే నష్టం ఏంటి? ఈ రోజున నేను గ్రామాలలో నాకు ఇంటి స్థలం ఉంటే నేను అమ్ముకోవాలన్నా ఇబ్బందే, నేను బ్యాంకులో కుదవబెట్టుకోవాలన్నా ఇబ్బందే. ట్యాక్స్ కలెక్షన్ అప్పుడు కూడా లోకల్ బాడీస్ కూడా ట్యాక్స్ కలెక్షన్స్లో ఇబ్బందులు వస్తుంటాయి. ఈ రోజున ఆ రికార్డు కనుక తయారు చేస్తే ఎకనామిక్ వాల్యూ ఎంత పెరుగుతుందో ఒక ఫారెన్ ప్రొఫెసర్ కోట్ చేసి చెప్తా. ఎర్నాండో డిసోటో అని ఆర్థికవేత్త, ఆయన భూమి హక్కుల మీద చాలా పనిచేసిన వ్యక్తి. ఆయన కొన్ని కాన్సెప్ట్ మీద మనకు అభ్యంతరాలు ఉండొచ్చు, మనం ఫాలో కాము. కానీ ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, భారతదేశంలో చాలా మందికి భూములు ఉన్న ఆస్తి ఉంది, చాలా ఎక్కువ మందికి ఆస్తి ఉంది, 80% మందికి ఆస్తి ఉంది. అంటే 1-2 గుంటల భూమి, 100 గజాలు 50 గజాల భూమి ఉంది. బట్ సమస్య ఎక్కడ అంటే ఆస్తి సంపదగా మారట్లేదు. ఎందుకు మారట్లేదు సంపదగా అంటే, మీ ఆస్తికి మీ దగ్గర కాగితాలు లేవు కాబట్టి ఆస్తి సంపదగా మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. భారతదేశం గనక ఆస్తి ఉన్న వాళ్ళకి కాగితాలు సృష్టించగలిగితే లక్షల కోట్ల సంపద సృష్టించబడుతుంది ఈ దేశంలో అంటాడు ఆయన. ఇప్పుడు మనం తెలంగాణ విషయానికి వచ్చి ఆలోచిద్దాం. 15,000 గ్రామాలు అనుకుంటాను, అంతేనా? 15,000 గ్రామాలు.
15,000 గ్రామాలలో 12,000 రెవెన్యూ గ్రామాలు, 15,000 దాకా పంచాయతీలు ఉంటాయి. ఆబాదీలు నివాస స్థలాలన్నిటికీ కనుక మనం అందరికీ ప్రాపర్టీ కార్డో లేదా వాళ్ళకు సపరేట్ పాస్బుక్ ఇవ్వగలిగి వాళ్ళకు ఒక ఆర్ఓఆర్ కనుక తయారైతే మీరు ఆలోచించండి, రాష్ట్రానికి ఎంత మంచిది, ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది. వాళ్ళ చేతిలో ఆస్తి కార్డు వస్తే పోయి బ్యాంకులో కుదరబెడితే 50,000 రుణమని వస్తుంది, అమ్ముకోవడం సులభమవుతుంది, ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతాయి, ఎకనామిక్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి గ్రామాలకి ఇది ఒక కొత్త వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. టు క్రియేట్ అన్ సెపరేట్ ఆర్ఓఆర్ రికార్డ్ ఫర్ ఆబాదీ ల్యాండ్. మీరు అడగొచ్చు, మరి దీన్ని మ్యూటేషన్ ఎవరు చేస్తారు అని. యాక్ట్లో ఏముంటుందంటే సెక్షన్ 4 కింద వన్ టైం ప్రిపరేషన్ ఆఫ్ ఆర్ఓఆర్ ఈజ్ డన్ బై ద రెవెన్యూ మిషనరీ. ఈ ఆర్ఓఆర్ మిగతా ఎట్లయితే మనం రెవెన్యూ సిబ్బంది చేస్తారో ఆబాదీ భూములకి కూడా రెవెన్యూ మిషనరీ ఆర్ఓఆర్ రికార్డ్ తయారు చేస్తారు. ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ సహకారంతో ఆర్ఓఆర్ రిజిస్టర్ తయారు చేస్తాం. ఒక్కసారి ఆర్ఓఆర్ తయారైన తర్వాత అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ఇప్పటి పద్ధతి కొనసాగుతుంది. ఏంటి ఇప్పటి పద్ధతి? నాన్ అగ్రికల్చర్ అనగానే సబ్ రిజిస్టార్ చేస్తాడు రిజిస్ట్రేషన్, అక్కడే ఆటోమేటిక్ మ్యూటేషన్ కూడా జరిగిపోతుంది. సో ఈ ఆబాదీ భూములకు కూడా రిజిస్ట్రేషను మ్యూటేషను సబ్ రిజిస్టార్ చేస్తారు, నాట్ ద రెగ్యులర్ తహసీల్దార్ హూ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్. మరి మ్యూటేషన్ అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు ఏ ప్రయోజనం లేదు. నేను కనుక నా ఊళ్ళో ఉన్న ఇంటి స్థలాన్ని అమ్ముకుంటా, ఇంకెవరో కొనుక్కుంటారు, దాన్ని నేను పంచాయతీ రికార్డులో మ్యూటేషన్ చేయించుకోవాలి, పన్నుల రికార్డులో. నా మ్యూటేషన్లోని అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్స్ రిటర్స్లో ఎక్కడ లేదు. కానీ ఈ చట్టం ఏం చెప్తుందంటే సబ్ రిజిస్టార్ చేసే మ్యూటేషన్ మీద కూడా ఈ చట్టంలో సెక్షన్ 14, 15 కింద ఏదైతే అప్పీల్ మరియు రివిజన్ మెకానిజం ఉందో ఆ అప్పీల్ కింద ఈ మ్యూటేషన్ కూడా ఛాలెంజ్ చేయొచ్చు. సో సబ్ రిజిస్టార్ విల్ డూ ద రిజిస్ట్రేషన్ మ్యూటేషన్, బట్ అప్పీల్ ఓన్లీ ఆన్ మ్యూటేషన్, నాట్ ఆన్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చట్టం కింద అధికారాలు వేరు కాబట్టి సబ్ రిజిస్టార్ ఏదైతే ఆబాదీ భూములకి మ్యూటేషన్ చేస్తాడో దాని మీద కనుక అభ్యంతరాలు ఉంటే సెక్షన్ 14, 15 కింద అప్పీల్కి రావచ్చు. ఈజ్ దట్ క్లియర్ ఇక్కడి వరకు? ఇప్పుడు ఇంకొక 2-3 వివరిస్తా, ఇంకంతకంటే ఎక్కువసేపు మాట్లాడను. ఈ రోజున మరి ఇవి అన్నిటి మీద ఇప్పుడున్న అప్పీల్ రివిజన్ మెకానిజం ఏంటి? ఈరోజు మనం ఏమంటున్నాం, ధరణిలో ఏ సమస్య ఉన్నా మీరు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోండి, 45 రూపాయలు 1000 రూపాయలు ఫీజు కట్టి ఆ అప్లికేషన్స్ అన్ని ఒకప్పుడు కేవలం కలెక్టర్ సీసీఎల్కి వెళ్ళేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీసెంట్రలైజ్ చేస్తూ కొన్ని అధికారాలు తహసీల్దార్కి, కొన్ని ఆర్డీఓకి, కొన్ని అడిషనల్ జేసీకి పెట్టారు. అది కూడా తాత్కాలికం. అది తెచ్చినప్పుడే ప్రభుత్వం చెప్పింది, నేను కూడా చాలా సందర్భాలు ఏం చెప్పినంటే ఇది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే, ట్రీట్మెంట్ కాదు. ఎందుకంటే టెంపరీగా మనం రైతులకు రిలీఫ్ ఇవ్వాలి. మేమేదో రాబోయే రోజుల్లో కొత్త చట్టం తెస్తాము, ఇంకేదో మారుస్తామని మొత్తం ప్రాసెస్ ఆపితే రైతుకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ ఉన్న ప్రాసెస్ని అట్లా కొనసాగిస్తూ వస్తూనే కొంత ఈజ్ అవుట్ చేసే ప్రయత్నం దాంట్లో జరిగింది. కానీ మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, ఈజ్ దేర్ ఎనీ ప్రావిజన్ అండర్ 2020 ఆర్ఓఆర్ యాక్ట్ ఫర్ ఎనీ రికార్డ్ కరెక్షన్? హౌ ఆర్ వీ డూయింగ్? ఇప్పుడు ఆర్డీఓలు కానీ, తహసీల్దార్లు కానీ, ఒకప్పుడు కలెక్టర్లు కానీ, సీసీఎల్ఏ కానీ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం చేసుకుంటూ పోతున్నాం. కానీ ఈ చట్టంలో దానికి ఒక మార్గం ఏర్పడింది. సెక్షన్ 4లో వన్ టైం రికార్డ్ కరెక్షన్కి అవకాశం కల్పించాము. ఏ సమస్యలు ఉన్నా అప్పీల్ రివిజన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ చట్టం ఏమంటుందంటే సెక్షన్ 14 కింద ఫస్ట్ అప్పీల్ విల్ గో టు కలెక్టర్ ఆర్ అడిషనల్ కలెక్టర్. గవర్నమెంట్ ఎవరు డిస్టింగ్, మోస్ట్లీ ఇట్ విల్ బి అడిషనల్ కలెక్టర్ హూ విల్ బి ద అప్పీలేట్ అథారిటీ అండర్ ద ప్రపోజ్డ్ ఆర్ఓఆర్ యాక్ట్. సెకండ్ అప్పీల్ గోస్ టు సీసీఎల్ఏ ఆర్ కమిషనర్ అప్పీల్. డైరెక్టర్ అప్పీలో, కమిషనర్ అప్పీలో పోస్ట్ ఉంటుంది కాబట్టి సీసీఎల్ఏ కానీ, కమిషనర్ అప్పీల్ కానీ సెకండ్ అప్పీల్ వింటారు. దిస్ ఇస్ అప్పీల్, వన్ అప్పీల్ అండ్ సెకండ్ అప్పీల్. అండ్ దర్ ఇస్ అ రివిజన్ మెకానిజం ఆల్సో అండర్ ద యాక్ట్. రివిజన్ ఏంటి? ప్రభుత్వం దగ్గర రివిజన్ అథారిటీ కల్పించాం. గవర్నమెంట్ కెన్ మీకు తెలుసు తేడా అప్పీల్కి మధ్యలో, రివిజన్కి మధ్యలో. రివిజన్ అయితే కరెక్షన్ చేసుకోవడానికి మొత్తం ఫైల్ కాల్ చేసుకొని తప్పు జరిగితే సరిద్దే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్కి రివిజన్ అధికారం ఇచ్చినాం. కానీ ఒక ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ మాత్రం ఉంటే పని ఒత్తిళ్ళు కాకపోవచ్చు కాబట్టి ఆ రివిజన్ పవర్స్ గవర్నమెంట్కి ఉన్నాయి ఈ చట్టంలో, అదే రివిజన్ పవర్స్ సీసీఎల్ఏకి కూడా ఉన్నాయి. సో ఈ రోజున కొత్త రాబోయే చట్ట ప్రకారము అప్పీల్, సెకండ్ అప్పీలు, రివిజన్ 2 అధికారాలు కూడా సీసీఎల్ఏ కానీ, కమిషనర్ అప్పీల్స్ కానీ చేయడానికి అవకాశం ఉంది. ఇది అప్పీల్ అండ్ రివిజన్. బిఫోర్ నౌ ఐ క్లోజ్. మిగతా అన్ని చిన్న చిన్న ప్రావిజన్స్ ఏముంటాయి? పట్టదారు పాస్బుక్ ఇవ్వడం కోసం ఒక సెక్షన్ ఉంది. ఆర్ఓఆర్లు ఎవరికి ఉంటే పాస్బుక్ ఎట్లా జారీ చేస్తామనేది ఒక నిబంధన. భూధార్ కార్డ్ ఎట్లా ఇస్తామనేది ఒక నిబంధన. సెక్షన్ 9 and 10 టాక్స్ అబౌట్ భూధార్ కార్డ్ అండ్ పట్టదార్ పాస్బుక్ మాట్లాడతాం. మిగతా నిబంధనలు ఏమున్నాయి? సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్ ఏ సందర్భంలో ఉంటుంది. ఒక మాట మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం ఈ చట్టంలో, ఇప్పుడున్న 2020 చట్ట ప్రకారం రికార్డు కరెక్షన్ జరగాలన్నా కోర్టుకు వెళ్లాల్సిందే. కానీ అసలు ఒకప్పుడు ప్రాక్టీస్ ఏంటి? నిన్న మొన్నటి దాకా 2020 చట్టం రాకముందు రికార్డులు ప్రభుత్వం రాస్తుంది కాబట్టి రికార్డుల తప్పులు ఉంటే ప్రభుత్వమే సవరించాలి, దానికి కోర్టుకు పోవాల్సిన అవసరం ఉండదు. కోర్టుకు ఎప్పుడు పోవాలి? యాజమాన్య హక్కుల వివాదమో
అన్నదమ్ముల మధ్య భాగ పంపకాల వివాదం ఉంటేనే సివిల్ కోర్టుకు పోవాలి. మిగతా అన్ని సందర్భాలలో రెవెన్యూ రికార్డ్ కరెక్షన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ హాస్ టు డూ ఇట్. సో ఈ చట్టంలో కూడా చాలా స్పష్టంగా చెప్పినాము, సివిల్ కోర్టు పలానా సందర్భంలో మాత్రమే జ్యూరిడిక్షన్ ఉంటుంది, మిగతా సందర్భాలలో రెవెన్యూ కోర్టుకి అధికారాలు ఉంటాయని. ఇక సాదా బైనామా విషయానికి వచ్చినట్లయితే మీకు అందరికీ తెలుసు, దీని మీద కొంత భిన్నాభిప్రాయాలు ఉండే. అసలు సాదా బైనామా చేయొద్దని, చేస్తే మిస్యూజ్ అవుతుందని, చేయాలని. నేను ఆ డిబేట్కి పోవట్లేను, కానీ ఒక మాట ప్రస్తావన చేస్తా. అది చెయ్యాలా వద్దా కాసేపు పక్కన పెడితే 9,24,000 మంది ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాలా వద్దా? చేస్తామో చేయమో, యాక్సెప్టెడో రిజెక్టెడో చెప్తే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలో చేసుకోగలిగితే చేసుకుంటారు. అదైతే చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు పాత చట్టంలో. ఎందుకంటే పాత చట్టంలో సాదా బైనామా నిబంధన లేకుండానే దరఖాస్తులు తీసుకున్నాం. అక్టోబర్ 29 నాటికి పాత చట్టం అయిపోయి 30 నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. కానీ మనం నవంబర్ 10 దాకా దరఖాస్తు తీసుకుంటూనే పోయినాం. కొత్త చట్టంలో ఎలాంటి నిబంధన లేదు కాబట్టి హైకోర్టు స్టే విధించింది. ఈ సమస్యని అధిగమించడం కోసమే ఈ చట్టంలో సెక్షన్ 6లో స్పష్టంగా సాదా బైనామా క్రమబద్ధీకరణ ఎట్లా చేయాలో చెప్పినాం. దాంట్లో తీసుకొచ్చిన ఒక 3 ప్రధానమైన మార్పులు ఏంటంటే, ప్రొసీజర్ ఆల్మోస్ట్ అదే ఉంటుంది ఇంతకుముందులాగా 71 చట్టంలో ఉన్నట్టుగా, కానీ 3 మార్పులు ఉన్నాయి. ఒకటి, నా ద కాంపిటెంట్ అథారిటీ ఇస్ ఆర్డీఓ, తహసీల్దార్ కాదు. సాదా బైనామా పరిశీలన దాని మీద సర్టిఫికేట్ జారీ చేసే అధికారాలు ఆర్డీఓకి ఇవ్వటం జరిగింది. రెండవది, కట్ ఆఫ్ డేట్ని చట్టంలోనే పెట్టినాం. 2014 కట్ ఆఫ్ డేట్. 2014 లోపల కొన్నవి మాత్రమే రావాలి, ఆ తర్వాత కొన్ని ఈ పరిధిలో రావు. మూడోది ఏం చెప్పామంటే, ఇప్పటిదాకా దరఖాస్తులు ఏవైతే తీసుకున్నామో 2020 సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలలో వచ్చిన 9 లక్షల పైచిలుకు దరఖాస్తులని ఈ చట్టం కింద చేసుకున్నట్టుగానే పరిగణించాలి అని చట్టంలో రాసాం. సో దట్ మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలి, మళ్ళీ శ్రమపడే పని లేకుండా ఆ 9 లక్షల దరఖాస్తులు ఈ చట్టం కింద వచ్చినట్టుగానే భావించి వాటిని పరిష్కరించాలి. ఇక ఈ మిస్యూజ్ జరగకుండా ఉండడం కోసం రాబోయే రోజుల్లో మళ్ళీ అవకాశాలు రాకుండా ఉండడానికి ఏం చెప్పామంటే, రేపొద్దున కనుక మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ దరఖాస్తులు ఆహ్వానం చేయదలుచుకుంటే మళ్ళీ అది కనుక చేయొచ్చు, చేయకూడదు ఏం లేదన్న అవకాశం ఉంది. కానీ నెక్స్ట్ కనుక మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఎవరైతే దరఖాస్తుదారుడు ఉంటాడో దరఖాస్తు పెట్టుకున్న రోజు నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి అని పెట్టాం. ఎందుకంటే చాలామంది స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ తప్పించుకోవడం కోసం పాత డేట్తో కాగితాలు రాసుకొని వచ్చే ఉంటాయి. అవన్నీ నిరోధించుతాం రాబోయే రోజులలో. ఎప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే ఆ రోజు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి కాబట్టి మిగతా వాళ్ళందరూ సాధారణంగా రిజిస్ట్రేషన్కి పోయే ప్రయత్నం చేస్తారు తప్ప సాదా బైనామా రెగ్యులేషన్ జెన్యూన్ ఉన్న వాళ్ళే వస్తారు, ఇబ్బందులు ఉన్న వాళ్ళే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది దీంట్లో ఉన్న నిబంధన సెక్షన్ మనం స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ పెట్టిన కారణం అది. ఇక ముగించే ముందు మళ్ళీ నేను నిన్న మొన్న కొన్ని నాకు కన్సర్న్ చెప్పినవి విన్నాను. కొంతమంది నాకు కొంత సమాచారం కూడా పెట్టింది ఏంటంటే, దీంట్లో సర్వేకి లేదు కదా అవకాశం, సర్వే నిబంధన లేదు కదా అంటే, లేదా ఇంకొక దాని మీద నిబంధన లేదు కదా అంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇందులో ఒక మాట ప్రస్తావన ఏముంది, భూదార్ కార్డుకి సంబంధించి టెంపరీ భూదార్ కార్డు ఇవ్వచ్చు, పర్మనెంట్ భూదార్ కార్డు ఇవ్వచ్చు అని చట్టంలో రాసాం. టెంపరీ భూదార్ కార్డు ఎప్పుడు ఇస్తారంటే రికార్డుల పరిశీలన పూర్తయిన తర్వాత టెంపరీ భూదార్ కార్డు, దానికి సర్వేతో పని లేదు. కానీ పర్మనెంట్ భూదార్ కార్డు ఇవ్వాలి అంటే మాత్రం డెఫినెట్గా రీసర్వే జరిగిన తర్వాత మాత్రమే పర్మనెంట్ భూదార్ కార్డు ఇవ్వాలి అని ఉంది. అంటే దీనికి సర్వేకి ఒక లింక్ ఉంది, ఇది చేయడానికి ఉంటుంది. ఇక చివరిగా నేను మళ్ళీ ఒక మాట గుర్తు చేసి ముగిస్తా. 6 చట్టం అందరికీ పనికొచ్చే, ఎక్కువ శాతం సమస్యలు తీర్చడానికి పనికొచ్చే ఒక చట్టం కాబట్టి రిఫార్మ్ దీని నుంచి మొదలు పెట్టాం. దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం కేవలం 6 చేసి ఊరుకుంటుందని కాదు, రాబోయే రోజుల్లో మిగతా చట్టాల్లో రిఫార్మ్ తీసుకురావడానికి, చట్టాలు బాగా అమలు కావాలంటే రెవెన్యూ యంత్రాంగంలో మార్పుల కోసం, ఈ ఇతరత్ర ప్రొసీజర్ల మార్పుల కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి వేరు. ఇప్పుడు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో గ్రామ స్థాయిలో ఎవరు ఉండాలి, ఒక చర్చ రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో లేవనెత్తారు. గ్రామ స్థాయిలో ఒక అధికారి ఉండాలా వద్దా మీరే చెప్పండి అని రెవెన్యూ మంత్రి గారు హౌస్లో అందరిని అడిగారు. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా నేను చాలా సందర్భంలో చెప్పిన, మనం ఎంత కంప్యూటరీకరణ మాట్లాడుకున్నా, ఎంత టెక్నాలజీ పెరిగినా భూ పరిపాలన చేయడం కోసం కింద స్థాయిలో ఒక వ్యక్తి ఉంటే తప్ప మనలాంటి దేశంలో పరిపాలన ఇబ్బందులు వస్తాయని. సో అది ఏ రూపకంగా ప్రభుత్వం తీసుకుంటుంది, ఎట్లా చేస్తారు ఏంటి అనేది చాలా పెద్ద ఎత్తున కసరత్తు వేరుగా జరుగుతుంది. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఉన్న కాసేపు సమయం, అది గంటనో 2 గంటలో 3 గంటలో, దీని వరకే ఫోకస్ చేయండి. అన్ని సమస్యలకి పరిష్కారం దీంట్లో వెతకండి. దీంట్లో ఏ సమస్యకు పరిష్కారం ఉంటుందో అవి మాత్రం వెతకండి. ఏ ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చామో దానికోసమే వెతకండి. మళ్ళొక్కసారి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి జోడించి కోరుకునేది ఏంటంటే, దయచేసి రైతుల కోణంలో మాత్రమే ఆలోచించండి. లెట్ us నాట్ లుక్ ఎట్ యాజ్ అ లాయర్, లెట్ us నాట్ లుక్ ఎట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. మీరు అందరు అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు కాబట్టి చెప్తున్నా,
నన్ను ఎప్పుడో అనుకుంటా, ఇప్పుడు నాకు 2004 నుంచి రెవెన్యూ శాఖలో ఎప్పుడు మీటింగ్ జరిగినా కలెక్టర్లు కానీ ఆర్డీఓలు కానీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈయన రెవెన్యూ శాఖ దత్తపుత్రుడని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. సో ఐ ఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎట్ ద సేమ్ టైం ఐఎమ్ ఆల్సో రిప్రజెంటింగ్ ద ఫార్మర్. మీరందరూ కూడా అదే, మీరందరూ 2 బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీరు రెవెన్యూ అధికారులు, మీరు ప్రజలకు మంచి చేసే వ్యక్తులు. కాబట్టి మీలో 2 ఇంట్రెస్ట్లు చూడాలి. ఇప్పుడు రెవెన్యూ అధికారిగా ఆలోచించాలి, కేవలం రైతుగా ఆలోచించాలి. మీలో చాలామంది పొలాలు ఉంటాయి, మీలో కొంతమంది రైతులు ఉంటారు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ యొక్క రిఫార్మ్ని మనం ఇంకెంత బెటర్గా చేసి ఆలోచించాలి తప్ప మనం దాన్ని ఇంకొక రకంగా ఆలోచించకండి. ఇక ఈ యొక్క కొటేషన్ మీకు చూపించకుండా ముగిస్తే అసంపూర్తిగా ఉంటుంది. ఈరోజు ఎవరో మిత్రుడు పంపాడు, ఈ కొటేషన్ చదివి ముగిస్తా. దీంట్లో లెట్ మీ జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఇందులో ఏం రాస్తారంటే, సరే సారాంశం చెప్తాను, తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో కొటేషను. సారాంశం ఏంటంటే, ఏదైనా ఒక అంశాన్ని క్రిటిసైజ్ చేయటం, విమర్శించడం చాలా తేలిక, కానీ దాన్ని ఎట్లా మార్చాలో పనికొచ్చే సలహా ఇవ్వటం చాలా కష్టము. సో విమర్శించేటప్పుడు చాలా ఈజీగా విమర్శించవచ్చు, అది ఏం చేస్తే మంచిగా మారుతుందో అది ఇంపార్టెంట్. కానీ మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, పెద్ద హోదాలు ఉన్నవాళ్ళు, అందరూ జేబులో పచ్చపెన్ను ఉన్నవాళ్ళు. నాకు పచ్చపెన్ను లేదు. మీ జేబులో పచ్చపెన్ను చాలామంది జీవితాల్లో పచ్చదనం తీసుకొచ్చే శక్తి మీలో ఉన్నవాళ్ళు. మీ ఇక్కడ ఒంటి మీద యూనిఫామ్ ఉన్న వాళ్ళు, జేబులో పచ్చపెన్ను ఉన్న వాళ్ళ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది అందరికంటే. ఎందుకంటే అందరి కంచాలల్లో ఒక ముద్ద తీసి మన ముందు పెడతారు. ఎందుకంటే మనం బలంగా తయారయ్యి బలహీనుడి పక్కన మనం బలంగా ఉందామని. మీ పచ్చపెన్ను ఈ తెలంగాణ రైతుల జీవితాల్లో పచ్చదనం రావాలంటే విమర్శలకు పరిమితం కాకుండా కన్స్ట్రక్టివ్గా వెళ్ళి ఇగో ఈ సెక్షన్ ఇట్లా మారిస్తే బాగుంటుంది, చేయాలి అని డ్రాఫ్ట్ చేసి సలహాలు రావాలని. ఏ చట్టాన్ని అయితే అమల్లోకి వస్తే అమలు చేయబోయే మీరందరూ కూడా చట్టం రాకముందే చర్చించే అవకాశం రావటం చాలా గొప్ప విషయం. దిస్ ఇస్ కాల్డ్ రియల్ డెమోక్రసీ. నేను చట్టాలు నేర్చుకునేటప్పుడు మేము ఎప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే, ఏ చట్టం రావాలన్నా చట్టసభలో చర్చ కాదు, చట్టసభలో చర్చ కంటే ముందు ప్రజల్లో చర్చ జరిగి చట్టసభలకు పోతే కనుక చట్టం ప్రజలకు అర్థమవుతుంది. ఎవరి కోసం చట్టం చేయబడుతుందో వాళ్ళ సలహాలతో చట్టం అవుతుంది. బహుశా ఒక 15 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా ఇట్లాంటి ప్రక్రియ వినలేదు. అప్పుడెప్పుడో ఎల్ఈసి చట్టం వచ్చినప్పుడు, అటవీ హక్కుల చట్టం వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రక్రియ జరిగింది. ఇన్నేళ్ల తర్వాతనన్నా ఇంత డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇలాంటి చట్టం రావటం, ఇలాంటి చట్టం తెచ్చే ప్రయత్నం జరగడం సంతోషిస్తూ, అతి త్వరలో ఈ చట్టం రావాలని తెలంగాణ రైతాంగం అందరికీ మేలు చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా లచ్చిరెడ్డి గారికి, వాళ్ళ బృందానికి, మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.